సలార్ మూవీ సూపర్ హిట్ అంటూ ఇక్కడ వాళ్ళ అభిమానులు అయితే కేక్ కట్ చేస్తూ సంబరాలు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనతో ఈ యూనియన్ లీడర్లు కానివ్వండి, సీనియర్ అభిమానులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉంది మూవీ? చాలా బాగుందండి సినిమా. మేము గత రెండు మూడు సినిమాలు మాకు బాక్స్ టు బాక్స్ కలెక్షన్ వచ్చినా కానీ ప్రభాస్కి అంత హిట్ అయిపోయినా ఈ సినిమా అభిమానులకు కానీ ప్రేక్షకులకు కానీ స్టోరీ పరంగా కానీ మంచి హిట్ ఇచ్చింది అనేది ఆత్మాభిమానంగా మేము చెప్పుకుంటాం. చాలా బాగుంది సినిమా. అంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? మీ తరం సినిమాలకి ఈ సినిమాలకి ఏమైనా తేడా ఉందా? ఉంది. ఇంతకుముందు సినిమాలలో మా బాబు లవ్ బాయ్గా ఒక కానీ డార్లింగ్ గా కనిపించిండు. కానీ రెబల్ స్టార్ అంటే రెబల్ స్టార్ గానే ఈ సినిమాలో చూపించిన దర్శకునికి చాలా హ్యాసెప్ట్. ఈ సినిమా రెబల్ స్టార్ అంటే రెబల్ స్టార్ లాగానే ఉన్నాడు మా ప్రభాస్. అందరు ఫ్రాన్స్ ఇది కోరుకుంటాం మేము. మాకు కావాల్సింది ఇది. మీరు కృష్ణన్ రాజు అభిమాని, అలానే ఇప్పుడు ఆయనలా అనిపించారా ఈ సినిమాలో? సూపర్ అనిపించిండు. బ్లడ్ కదండి మాకు. మేము ఎంతైతే మా అన్నయ్యని పిలిస్తే కృష్ణరాజు గారిని అన్నయ్య అయితే ఎంతైతే చేసిండో ఈ సినిమాలో కూడా బాబు కూడా అదే విధంగా చేస్తాడు. మా వారసత్వం ఎక్కడ పోదు. అందరికి సినిమాలకు వారసులు వస్తుంటే అయ్యో మాకు వస్తలేడనే తరుణంలో మా ప్రభాస్ వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. మా పేరు మాకు నిలబెట్టిండు. పుత్రుడు పుట్టగానే సరిపోదు, పెరిగి పెద్దవాడైనాక ఆనందం. ఆ ఆనందాన్ని మా అన్నయ్యలతోటి, ఇద్దరు అన్నయ్యలతోటి మేము కూడా ఇప్పుడు పంచుకొని ఉన్నాం. వారు కూడా పైనుంచి ఆత్మాభిమానంగా వాళ్ళని అభిమానిస్తూనే ఉన్నాడు. మేము చేస్తున్నాం. ప్రభాస్ అభిమానులే కాకుండా ఇతర హీరో అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో గందే నవీన్ గారు ఉన్నారు. నమస్తే అండి. అంటే ఒక ప్రభాస్ అభిమానులే కాకుండా మీరు మహేష్ బాబు అభిమాని అయినా మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఎలా ఉంది సినిమా? చూసారా? సినిమా మార్నింగ్ 4 o'clock చూశానండి. చాలా అంటే స్నేహానికి రాజధికారంలో ఎలా ఉండాలనే ఒక మెసేజ్ తోటి యూత్ అందరూ కూడా ఆకట్టుకునే విధంగా చాలా చక్కగా తీశారు డైరెక్టర్ గారు. దీన్ని ఒక సన్నివేశం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏవైతే మూవీస్ నడుస్తూ ఉన్నాయో దాన్ని చిత్రీకరించుకొని ప్రభాస్ని ఒక డిఫరెంట్ రోల్లో చూపించడం జరిగింది. హ్యాండ్సమ్గా లవ్ బాయ్గా కాకుండా ఇంకొక యాంగిల్ చూపించడం జరిగింది. పౌరాణిక చిత్రం బాహుబలి తర్వాత ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ తోటి మళ్ళీ ప్రభాస్ని చూపించడం జరిగింది. మేము అందరం ఏంటంటే ఏ ఫ్యాన్స్ అయినా కూడా, నేను మహేష్ బాబు, కృష్ణ అయినా, ఎవరైనా, ఏ కృష్ణరాజు, ప్రభాస్ అయినా, ఎన్టీఆర్, బాలకృష్ణ అయినా, ఎవరైనా కూడా ఫ్యాన్స్ అంటే హీరోలు. ఫ్యాన్స్ అనే వాళ్ళు లేకపోతే హీరోలు లేరండి. ఎప్పుడైతే ఫ్యాన్స్ను హీరోలు మర్చిపోతారో హీరోయిజం కూడా జనం మర్చిపోతారు. ఎప్పుడు కానీ ఫ్యాన్స్ అనేవాడు లేకుంటే, ఇప్పుడు బ్రదర్ ఒక అన్నయ్య ఇంతమంది సీనియర్గా ఒక మాట చెప్పాడు, వెంకటేశ్వర స్వామితో పోల్చిండు. అంటే ఒక గుండెల్లో పెట్టుకొని చూస్తాం. హీరోలు కూడా మమ్మల్ని అలాగే చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక్కొక్క ఫ్యాన్స్ ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నారు. ఒక ఫ్యాన్స్ అనగానే చాలామంది అండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేశాను, కానీ ఇక్కడ ఎంతోమంది కూడా వాళ్ళ తల్లిదండ్రుల పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయరు, కానీ అంతకంటే ఎక్కువ చూసుకుంటున్నారు ఫ్యాన్స్ను. ఆ ఫ్యాన్స్ను చూసుకున్నారు. హీరోలు కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండాలండి. పైన హీరోలు ఇప్పుడు డయాస్ల మీద ఆడియో ఫంక్షన్లకు, ఆ ఫంక్షన్లకు అందరు కలిసికట్టుగా అందరూ ఉంటారు. మేము కూడా అలాగే ఉండాలని చెప్పేసి ప్రతి హీరో సినిమాకు కూడా వచ్చినప్పుడు మా మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున నేను కృష్ణ అభిమాని అండి. 81 నుంచి కృష్ణ అభిమాని. తర్వాత కృష్ణ గారు పిలిచి ఈ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి పద్మాలయ స్టూడియోలో మీటింగ్ పెట్టి అరేంజ్ చేసిన విషయంలో చేశాను. నేను ఈ ఫ్యాన్స్ విషయంలో పైరసీ కేసు లోపల 2005లో అర్జున్ సినిమాకు జైలుకు కూడా పోవడం జరిగింది. దాని మీద పైరసీ పిక్చర్లు తీయొద్దని కొట్లాడి జైలు కూడా పోవడం జరిగింది. అలాగే ఫ్యాన్స్ గురించి, హీరోల గురించి, మా అందరి గురించి చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా అందరం కలిసి ఉండాలి, కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ తోటి నేను కూడా బ్యానర్ కట్టానండి. ప్రభాస్ సినిమా హిట్ కావాలని బెస్ట్ ఆఫ్ లక్ సినిమా బ్యానర్ కట్టాను. ఆ విషయంగానే మిత్రుడు అఖిల్ పిలవడంతో కాదనకుండా రావడం జరిగింది. ప్రతి ఫంక్షన్కి కూడా ఇలాగే ప్రతి ఫ్యాన్స్కి కూడా ఎటువంటి విషయంలో ఉన్నా కూడా సోషల్ సర్వీసులలో ఖచ్చితంగా ముందుండి చేయడం జరుగుతూ ఉంటాయి. వింటున్నారు కదా, అక్కడ హీరోలు ఎలా అయితే కలిసి ఉంటారో ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఎటువంటి కొట్లాటలు ఏమీ లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి, సోషల్ సర్వీస్ అనేది చేయాలంటూ వీళ్ళైతే ఏకమై ఇవాళ ఈ సినిమా చూడడానికి వచ్చారు. అలానే సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. ప్రస్తుతం మనతో ప్రభాస్ యూనియన్ వరంగల్ లీడర్ మనతో ఉన్నారు. యూనియన్ లీడర్, హాయ్ అండి. నమస్కారం అండి.
ఎలా అనిపిస్తుంది మూవీ? అంతకు ముందున్న ఆయన లుక్కి ఇప్పుడున్న సినిమాలో ఈ లుక్కి ఏం తేడా ఉంది? ఎలా అనిపించింది? గత బాహుబలి మూవీ నుండి ఇప్పటి వరకు అన్నయ్యని రకరకాల ఒక హ్యాంగిల్లో చూపించడం జరిగింది. ఆదిపురుషులో రాముడిలాగా, దాంట్లో మీద మూవీలో ఇంకోలాగా చూపించారు. కానీ ఈ మూవీలో అన్నయ్యని చాలా అద్భుతంగా చూపించారు. ఈ మూవీ ఉద్దేశం ఏంటంటే మెయిన్ టైటిల్ ఏంటంటే వాళ్ళ స్నేహానికి ఎలా ఉండాలనేది చూపించిండు. అలాగే రాజారికం అనేది వారసత్వంగా ఎలా వస్తుంది అనేది కూడా చూపించాడు. మూవీ కూడా చాలా బాగుంది. పార్ట్ 1 అనేది, పార్ట్ 2 కూడా ఉంది. ఈ ఒక మూవీ కూడా ఉదయం 4 గంటలకి వరంగల్లో ఫస్ట్ టైం ప్రభాస్ మూవీ 4 గంటలకు వేయడం జరిగింది. ఈరోజు వరంగల్లో ఉన్న అన్ని థియేటర్లో వేయడం జరిగింది. అన్ని థియేటర్లలో మొత్తం పాన్ ఇండియా అంటే ఆల్ ఇండియాలో మొత్తం వైడ్గా పొద్దున్న రాత్రి 1 గంట కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా చాలా హిట్ అవుతుందని చెప్పి అందరూ కూడా అనుకుంటాం. చాలా హిట్ అయింది కూడా. సెకండ్ పార్ట్ కూడా చాలా హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ ఈ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నటువంటి వీరాభిమాని ఇక్కడ ఉన్నారనమాట మనతో. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ సెలబ్రేషన్ ఎలా చేస్తున్నారు? మేము ప్రతి ప్రభాస్ సినిమాకి ఇట్లానే చేస్తాం మేడం. ఇంకా ముందు ఏ సినిమా లేదన్నా ఇంతకంటే బీభత్సంగా చేస్తాం. మాకు ప్రభాస్ అంటే అంత పిచ్చి. ఆ సినిమా ఫ్లాప్ ఎందుకు అంత పిచ్చి? ఎందుకంటే ఆయన క్యారెక్టర్, ప్రభాస్ క్యారెక్టర్ మమ్మల్ని కూడా ఇంకా మోటివేట్ చేస్తూ ఉన్నది. ఆయన ఎట్లయితే పెద్దలతో బిహేవియర్ కానీ, ఆయన పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్, అదేవిధంగా మేము ఆయన ఫాలో అవ్వకుండా వస్తాం. అదే ట్రెండ్ మేము కూడా ఫాలో అవుతున్నాం. మాకు ప్రభాస్ అంటే అందుకే అంత పిచ్చి. డార్లింగ్ ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది వాళ్ళ? పీక్స్గా మాస్, ఊరా మాస్, పిచ్చి లేచిపోయింది థియేటర్. మాకు ఇంకా గొంతులు ఇంటర్వెల్కి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఆ తర్వాత ఎలా ఉంది? ఇంటర్వెల్ ముందు పీక్స్, ఇంటర్వెల్ తర్వాత ఇంకా మాటలు లేవు. ఇంకా సినిమా అసలు ఒక్క డైలాగ్ కూడా అనుకున్నంత రేంజ్ లో ఉందా సినిమా? ఇది ఎక్కువ ఉంది సినిమా. చాలా సాటిస్ఫై అయినా మేమైతే. ఫ్యాన్స్ అందరం ఫుల్ సాటిస్ఫై, చాలా ఎంజాయ్ చేసినాం. ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ? ఎలాంటి అంటే పండగ వాతావరణం అయితే క్రియేట్ చేశారు ఇక్కడ మీరు? మేము ఇదంతా ఒక 2 days ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం. ఫ్యాన్స్ అందరం కలిసి ఇట్లా చేసుకోవాలని చెప్పి మా బాబాయ్ నవీన్ బాబాయ్ని. అంటే నాకు తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి సంక్రాంతి న్యూ ఇయర్ ముందుగానే వచ్చేసినట్టుంది కదా? వచ్చింది మాకు. వీళ్ళు ఇప్పుడు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ శివాజీ అంకుల్, పూర్ణ బాబాయ్, సంతోష్ అన్న, వీళ్ళందరూ మాకు ఫుల్ సహకరించారు. చూసారు కదా, నిజానికి తల్లిదండ్రులు పుట్టినరోజులు ఇంట్లో గుర్తుంటుందో లేదో కానీ ఇలా ప్రభాస్ మూవీ కానివ్వండి, బర్త్డే కానీ ఏం వచ్చినా సరే ఇలా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. వీళ్ళైతే ఇక్కడ వాళ్ళు నిజంగా కూడా ఒక పండగ వాతావరణం అయితే చేసుకోవడం అయితే జరిగింది. ముందుగానే వీళ్ళకి న్యూ ఇయర్, అలానే క్రిస్మస్, అలానే సంక్రాంతి అన్నీ కూడా వీళ్ళు ఇవాళ ఇక్కడ చేసుకోవడం జరిగింది. భారీ ఎత్తున ఇక్కడైతే సెలబ్రేషన్ జరగడం అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.